హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ లిటిల్ థింగ్స్. అందరు బాగున్నారా? కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. అండ్ ఈ రోజు ఒక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. సో ఈ రోజు నేను కొన్ని కుర్తీ సెట్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా ఫ్రమ్ మింత్రా. సో మింత్రాలో నేను ఆల్రెడీ చాలా కుర్తీ సెట్స్ కానీ ఇంకా వెస్ట్రన్ వేర్ కానీ ఫ్రాక్స్ కానీ ఇట్లాంటి కలెక్షన్ నేను మీతో చాలా షేర్ చేసి ఉన్నాను. ఒకవేళ చూడాలి అని అనుకుంటే డెఫినెట్లీ చూడండి, మన ఛానల్లో ప్లేలిస్ట్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అండ్ మింత్రాలో ఇప్పుడు ప్రెసెంట్ ఏమైనా ఆఫర్స్ ఉంటే కూడా నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను, సో దట్ మీకు ఇంకా యూస్ఫుల్ అవ్వచ్చు. యాక్చువల్లీ నేను శారీస్ చూపిద్దాం అనుకున్నా, ఈసారి మింత్రాలో ట్రై చేద్దాము ఒకసారి. అసలు ఎప్పుడు ట్రై చేయలేదు, మింత్రాలో శారీస్ ఎప్పుడు తీసుకోలేదు. సో ట్రై చేసి చూపిద్దాము మీకు కూడా అనుకున్నా, కానీ నేను ట్రావెల్ చేయడం వల్ల అవి డిలే అయ్యి తర్వాత మళ్ళీ అవి క్యాన్సిల్ అయిపోయాయి. సో మళ్ళీ ఆర్డర్ పెట్టాను అనమాట. సో రావడానికి మళ్ళీ కొంచెం టైం పడుతుంది. సో అందుకని ఇంకా నెక్స్ట్ వీడియోలో డెఫినెట్లీ షేర్ చేస్తాను. సో ప్రెసెంట్ అయితే నేను కుర్తీసే మీతో షేర్ చేయాలనుకుంటున్నా. సో కొంచెం సెలబ్రిటీ ఇన్స్పైర్డ్ కుర్తీస్ ఒకటి తీసుకున్నాను. అలా కొన్ని డిఫరెంట్ కలెక్షన్ అయితే షేర్ చేస్తాను ఈరోజు మీకు. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. సో ఫస్ట్ అయితే ఇదండి. ఇది యాక్చువల్లీ ఫుల్ కొంచెం నలిగిపోయి వచ్చేసింది, కానీ ఎప్పుడో నుంచి ఆర్డర్ పెడదామని చూస్తున్నా దీన్ని. నాకు స్టాక్లో కనిపించట్లేదు. ఉంటే ఒక సైజే ఉంటుంది, లేదంటే అసలు స్టాక్లోనే ఉండట్లేదు. సో ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే ఒకసారి ఫాస్ట్గా చూసేసుకోండి, ఎందుకంటే ఇది నార్మల్గానే స్టాక్లో ఉండట్లేదు. సో ఇది యాక్చువల్గా కాకపోతే దీనికి ఫుల్ నలిగిపోయి వచ్చింది, కానీ ఎంత బాగుందో అసలు. దీని రివ్యూస్ కూడా చాలా మంచిగా ఉన్నాయి, అందుకే ఎప్పుడో నుంచి ఆర్డర్ పెడదామని అనుకుంటున్నా. మంచి బ్రైట్ పింక్ షేడ్ అనమాట. ఇది స్క్వేర్ నెక్ వస్తుంది. ఇట్లా స్క్వేర్ నెక్ వచ్చి మనకి ఇలా లేస్ డీటెయిలింగ్ వస్తుంది స్క్వేర్ నెక్కి. సో నెక్ బాగా నచ్చింది నాకు దీనిది. అండ్ పింక్ కలర్, మంచి నెక్ వచ్చింది. అందుకే కొంచెం ఇట్లాంటి నెక్స్ ఎప్పుడో కానీ దొరకవు అండ్ ట్రై చేయలేదు ఎప్పుడు నేనైతే. బట్ ఎందుకు ఇలా ఫోల్డ్ అయిపోయి వచ్చిందో అర్థం కాలేదు నాకు. క్వాలిటీ అయితే బాగుండింది. కింద కూడా ఇలా లేస్ డీటెయిలింగ్ వచ్చింది, మిగతాదంతా ఇలా ప్లెయిన్ వచ్చింది. కొంచెం నాకు గొంతు పోయిందేమో అనుకోకండి. సో యా, మిగతాదంతా ప్లెయిన్, ఇలా స్లీవ్స్ దగ్గర మళ్ళీ ఇలా లేస్ డీటెయిలింగ్ వచ్చింది అనమాట. సో ఈ సైజు ఒకటి ఎక్స్ట్రా తీసుకోవాల్సి వస్తుంది, ఒక సైజ్ ఎక్స్ట్రా. నార్మల్ సైజ్ కంటే ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇది బ్రాండ్ వచ్చేసి బ్రాండ్ హియర్ అండ్ నౌ బ్రాండ్ అండి. ఇది నేను లార్జ్ తీసుకున్నాను. అండ్ దీనికి బాటమ్ కూడా వస్తుంది. అసలు ఎంత ఫోల్డ్ ఉందంటే అంత ఫోల్డ్ ఉంది. అసలు ప్యాకింగ్ సరిగ్గా చేయలేదు అనుకుంటా, మడతపెట్టి పెట్టేయడం వల్ల అట్లాగా ఫోల్డ్స్ వచ్చేసే బాగా నలిగిపోయినట్టు ఉంది. కాకపోతే క్వాలిటీ బాగుంది. షైన్ కూడా చూసారా, ఈ ఫ్యాబ్రిక్ ఒక షైన్ బాగుందన్నమాట. సో మంచి క్లాసీ పీస్, కొంచెం సింపుల్గా వేసుకోవాలనుకున్నప్పుడు బాగా కనిపిస్తుంది. సో ఇది ఇలా ఉంటుంది. బాటమ్ ట్రౌజర్ వచ్చి కింద లేస్ లాగా వచ్చింది. అండ్ నెక్స్ట్ దీనికి బాటమ్ వచ్చి ఇలా షిఫాన్ దుప్పట్టా లాగా వచ్చేసింది. దుప్పట్టా వచ్చి అని అనబోయి బాటమ్ వచ్చి అన్నాను. ఇలా షిఫాన్ దుప్పట్టా వచ్చింది. ఇట్లా ఫ్లవర్స్ వచ్చాయన్నమాట దీనిపైన. ఇట్లా ఉంది దుప్పట్టా. సో నేను పక్కన యాడ్ చేస్తానండి వేసుకుని. సో కొంచెం ఫోల్డ్స్ ఉన్నాయి కదా, ఏమనుకోకండి, అట్లానే వేసేసుకుంటా. సారీ, ఎక్స్క్యూజ్ మీ. అసలు గొంతు పైకి రావట్లేదు నాకు, అందుకే ఇది కొంచెం లేట్ చేసుకుంటూ వచ్చా. యాక్చువల్లీ మొన్నే సేల్ కూడా కంప్లీట్ అయిపోయింది మింత్రాలో. 22nd వరకు సేల్ ఉండింది అనమాట. సో ఆ సేల్ టైంలో పెడదామని ఆర్డర్ చేసిన బట్టలు ఇవి. బట్ నాకు గొంతు బాగోక సరిగా మాట్లాడటం అవ్వట్లేదని చెప్పి నేను అలా పాజ్ చేసుకుంటూ వచ్చి ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను దీన్ని. అందుకే లేట్ అయిపోయింది, ఏమనుకోకండి. సో యా, ఇప్పుడు కూడా కొంచెం గొంతు అయితే డిస్టర్బ్డ్గా ఉంది. డిస్టర్బెన్స్ అనుకోకుండా కొంచెం చూడండి, మీకు మంచి అవుట్ఫిట్సే చూపిస్తాను. సో నెక్స్ట్ అవుట్ఫిట్లోకి వెళ్ళిపోదాం. ఇది నెక్స్ట్ అవుట్ఫిట్. ఇది కొంచెం అనార్కలి స్టైల్ ఇట్లా ఉంటుంది. కలర్ అయితే చాలా బాగుండింది ఈ డ్రెస్కి. డ్రెస్ టైప్ అనమాట ఇది. సో ఇది బ్రాండ్ ఇందూస్. మీకు చాలాసార్లు చూపించున్నాను కదా ఇందూస్ బ్రాండ్లో ఎందుకో నాకు తెలీదు, క్వాలిటీ కొన్ని బాగుంటాయి, కొన్ని బాగోవు. అన్నీ ఒకటే క్వాలిటీ మెయింటైన్ చేయరు ఈ బ్రాండ్ వాళ్ళు. అదే నాకు అర్థం కాదు. ఇదైతే బాగుండింది. నేను రివ్యూస్ చూసి తీసుకుంటా ఇందూస్లో తీసుకోవాలంటే. బట్ ఇందూస్లో కలెక్షన్ బాగుంటుంది, కొంచెం డిఫరెంట్ కలెక్షన్, కొంచెం పార్టీ వేర్ కలెక్షన్ అలాంటివి ట్రై చేయాలంటే ఇందూస్లో తీసుకోవచ్చు. ఇట్లా వస్తుంది. దీనికి ఎంబ్రాయిడరీ వచ్చింది నెక్ యోక్ పార్ట్ అంతా కూడా. అండ్ ఇక్కడ కూడా అంతా ఎంబ్రాయిడరీ వచ్చింది. దీనికి కూడా ఒక డిఫరెంట్ షైన్ ఉంది. ఆ కలర్ చాలా మంచిగా ఉంది, అంటే నెమలి కంఠం కలర్ అంటారు కదా, కొంచెం ఆ షేడ్లో ఉందన్నమాట ఈ కలర్. సో ఇలా అనార్కలి స్టైల్లో వస్తుంది. లోపల మనకి ఇలాగా లైనింగ్ అంతా కూడా ఇచ్చారు. సో చాలా నీట్గా ఉండిందనమాట. కలర్ కూడా బాగుంది, వేసుకుంటే మంచి లుక్ వస్తుంది. సో లైట్ వెయిట్ ఉంది, అసలు వెయిట్ కూడా ఎక్కువ లేదు కాబట్టి మనం క్యారీ చేయడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి ఇలా లెగ్గిన్ టైప్లో వచ్చింది. అది లెగ్గిన్ అన్నాను, ట్రౌజర్ వస్తుంది. సేమ్ కలర్లో ఆ షైన్తో ట్రౌజర్ వస్తుంది. అండ్ దీనికి దుపట్టా నెట్ దుపట్టా వస్తుంది.
ఇలా నెట్ దుపట్టా వస్తుంది. దీనికి లెంత్ విత్ అన్నీ కూడా బాగానే ఉంటాయండి. ఈ చూసారు కదా ఇలాగ మంచి లెంత్ అయితే వచ్చాయి, లెంత్ విత్ అన్నీ కూడా. అండ్ దీనికి ఇలా లేస్ డీటెయిలింగ్ వచ్చిందనమాట దుపట్టాకి మొత్తం కూడా 4 sides. సో స్మూత్గానే ఉంది నెట్ కూడా. సో క్యారీ చేయడానికి అయితే కంఫర్టబుల్గా ఉండేలాగే ఉంది. ఫిట్టింగ్ కూడా బాగానే ఉంటుందండి. నేను ఆల్రెడీ చాలా ట్రై చేశాను కాబట్టి బాగానే ఉంటుంది. సో నెక్స్ట్ అవుట్ఫిట్కి వెళ్ళిపోదాము. సో నెక్స్ట్ అవుట్ఫిట్ వచ్చేసి సెలబ్రిటీ ఇన్స్పైర్డ్ అని చెప్పాను కదా. ఇది ఎంత మంది వేసుకున్నారంటే మరి ఇదే సేమ్ బ్రాండ్ వేసుకున్నారో లేదంటే వేరో నాకు తెలీదు. బట్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అండి. ఇదే చూశాను నేను. చాలామంది అంటే లైక్ ఎయిర్పోర్ట్ లుక్స్ లేకపోతే క్యాజువల్గా వేసుకుంటారు కదా, అట్లాంటప్పుడు వేసుకున్నారు. జాహ్నవి కపూర్ చూశాను, శ్రేయ చూశాను, ఇంకెవరిదో చూశాను అబ్బా, ఒక 2-3 చూశాను. సేమ్ అవుట్ఫిట్ ఇది, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉండింది. అందుకనే తీసుకున్న బాగుందా లేదా అసలు ఎట్లా ఉంటుంది చూద్దాము అని చెప్పి. ఇలా వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ వ్యాలంటైన్స్ డేకి అయితే పర్ఫెక్ట్ ఉంటుందండి. ఒకవేళ మీకు వ్యాలంటైన్స్ డే కావాలంటే హ్యాపీగా ఇట్లాంటి అవుట్ఫిట్ తీసేసుకోవచ్చు. కుర్తీ స్టైల్ అనమాట. అంటే వెస్ట్రన్ వేర్ లాగా కాదు కానీ కొంచెం చూడ్డానికి వైబ్స్ అనిపిస్తున్నాయి. కరెక్ట్గా వ్యాలంటైన్స్ డే వస్తుంది కాబట్టి హ్యాపీగా మీకు ట్రై చేయాలంటే ఇది ట్రై చేయొచ్చు. నార్మల్గా వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ నెట్ లాగా ఇది ట్రాన్స్పరెంట్, ఇక్కడ వరకు ట్రాన్స్పరెంట్ లా వచ్చి ఇదంతా మళ్ళీ లైనింగ్ లా ఇచ్చారు. ప్యూర్ వైట్ అనమాట. చాలా నీట్గా ఉంది. క్యారీ చేయడానికి బాగుండేలా ఉందన్నమాట. క్లాత్ జార్జెట్ టైప్ వచ్చింది ఫ్యాబ్రిక్. సో మొత్తం ఇలా ఫ్లవర్స్ వచ్చి కింద మనకి ఇట్లా వచ్చింది, ఇలా వచ్చిందనమాట. చాలా బాగుంది క్వాలిటీ. నేను వేసుకొని చూపిస్తాను మీకు తర్వాత. అండ్ దీనికి బాటమ్ అయితే ఇలా ట్రోజర్ వచ్చిందండి. సేమ్ కింద మనకి ఇట్లాగే ట్రాన్స్పరెంట్ లాగా వచ్చిందనమాట. ఇక్కడ ఆర్గాన్జా మెటీరియల్ లాగా వచ్చి ఇక్కడ ట్రాన్స్పరెంట్ లా వచ్చింది. సో ఇలా వచ్చిందనమాట బాటమ్. మరి వైట్ కదా, అంత ట్రాన్స్పరెంట్ ఏం లేదు. క్లాత్ బాగానే ఉంది, కంఫర్టబుల్గా ఉండేలాగే ఉంది. అండ్ దీనికి దుప్పట్టా నేను కుదిరితే పిక్చర్ దొరికితే నేను యాడ్ చేస్తానండి. సెలబ్రిటీ అన్నాను కదా, దొరికితే యాడ్ చేస్తాను. జాహ్నవి కపూర్ అయితే వేసుకోవడం చూశాను, ఇంకెవరో కూడా 2-3 వేసుకోవడం నేను చూశాను. సో వాళ్ళు వేసుకునేది మనం వేసుకోవాలా అనేం లేదు. బట్ చూడగానే ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది. వాళ్ళే మనం కొనలేం కదా. సో ఇది ఒక బడ్జెట్లోనే ఉంది కదా అని చెప్పి తీసుకున్నాను చూసి. సో ఇట్లా ఉంటుంది అనమాట. ఇది ఆర్గాన్జా మెటీరియల్, ఇది దుపట్టా మంచిగా ఉందండి. చూడడానికి ఒక క్లాసీ లుక్ వస్తుంది. వేసుకుంటేనే లుక్ తెలుస్తుంది, ఎందుకంటే ఎక్కువ వర్క్ లాంటిది హెవీగా ఏం లేదు. సో కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట వేసుకోవడానికి. సో అది నెక్స్ట్ అవుట్ఫిట్. అండ్ నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాము. ఇది నేను సైజు మీడియం తీసుకున్నాను. ఇందూస్లో కూడా నేను ఎప్పుడు ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఇందూస్లో, అందుకే వెళ్ళి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, ఇది కూడా ఇందూస్ నుంచే తీసుకున్నాను. ఇది టాప్ వస్తుంది. నాకు ఈ కలర్ బాగా నచ్చి తీసుకున్నా. చాలా బాగుంది కలర్. మంచి పింక్, న్యూడ్ పింక్ లాగా ఉందన్నమాట. చూస్తే చాలా మంచిగా అనిపించింది, అందుకే వెంటనే ఆర్డర్ పెట్టా ఇది. సో ఇదిగోండి ఇట్లా వస్తుంది స్లీవ్స్. అది ఇట్లాంటివి మెయిన్గా చాలా బాగుంటాయి హిందూస్లో. నా దగ్గర ఒక బ్లూ షేడ్ ఉంది. ఎప్పుడు నాకు హిందూస్ గురించి చెప్పినా అదే గుర్తొస్తుంది అనమాట. చాలామంది అడుగుతూ ఉంటారు ఇప్పటికీ కూడా, అది సేల్ చేస్తారా అక్క అని. నా ఫేవరెట్ అది. చాలా కంఫర్ట్ ఉంటుంది, చూడడానికి బాగుంటుంది. కలర్ కూడా చాలా డిఫరెంట్ కలర్ అనమాట. దాని మీద పెన్ గీతలు అన్నీ ఉన్నాయి. అయినా సరే నేను మళ్ళీ దాన్ని వేసుకుంటాను. నచ్చితే అంత బాగా వేసుకుంటాను, నచ్చకపోతే అస్సలు ముట్టుకోను అవుట్ఫిట్స్. సో అట్లాగా చాలా కంఫర్ట్ ఉంటుంది. మెయిన్ కంఫర్ట్ కదా అవుట్ఫిట్స్ విషయానికి వస్తే. సో చాలా బాగుంటుంది. సో సేమ్ క్లాత్ అనమాట ఇది కూడా. సో ఇదిగోండి కలర్ కూడా చాలా మంచిగా ఉంది. నేను అలాంటి ఫెస్టివల్స్కి లేకపోతే చిన్న చిన్న అకేషన్స్కి చాలాసార్లు వేసుకున్నాను. చాలా చెప్పి స్లీవ్స్ అయితే ఇలా ఫుల్ స్లీవ్స్ లాగా వచ్చి ఇట్లా వస్తాయి. సో కింద అయితే ఇలా ఉంటుంది. నేను పక్కన వేసుకుని కూడా ఇంక్లూడ్ చేస్తాను. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి ఇలా వస్తుంది, ఇలాగా ప్లాజో టైప్ వస్తుంది అనమాట. దీనికి మంచిగా లైనింగ్ అన్ని కూడా ఇచ్చేసారు. సో కంఫర్టబుల్గా ఉంటుంది. కలర్ అయితే అదిరిపోయింది అసలు. చాలా 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 బాగుంది కలర్. అండ్ దీనికి దుప్పట్టా నెట్ దుపట్టా వచ్చి ఇట్లాగా లేస్ కొంచెం డిఫరెంట్గా వస్తాయి. ఇవి వస్తున్నాయి కదా బాగా, ఇట్లా వస్తుంది లేస్. నెట్ అయితే చాలా చాలా సాఫ్ట్గా ఉందన్నమాట. ఈ నెట్ కంటే కూడా ఈ నెట్ ఇంకా సాఫ్ట్గా ఉంది. సో చాలా బాగుంది అవుట్ఫిట్. 4 అవుట్ఫిట్స్ కూడా చాలా బాగున్నాయి. నాకు ఈసారి బాగా నచ్చి తీసుకున్న అవుట్ఫిట్స్ అనమాట అన్నీ కూడా. డెఫినెట్లీ నేను లింక్స్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్ ఇచ్చి ఉంటాను, కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. అలాగే ప్రతి అవుట్ఫిట్ నేను పక్కన వేసుకుని ఇంక్లూడ్ చేస్తాను. సో దట్ మీకు నచ్చింది, వేసుకుంటే కూడా లుక్ ఎలా ఉందో తెలుస్తుంది, ఫుల్ టోటల్ లుక్ ఎలా ఉంది అని. దాన్ని బట్టి మీరు నచ్చింది అని అంటే తీసుకోవచ్చండి. సో డెఫినెట్లీ ట్రై చేయండి. ఆఫర్స్ కూడా ఉంటాయి, ఇంకా హ్యాపీ కదా. సో ట్రై చేయాలంటే డెఫినెట్లీ ట్రై చేయండి. ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లాట్స్ ఆఫ్ లవ్. సీ యూ సూన్. బై.